నూజివీడులో హౌసింగ్ స్కామ్ ప్రకంపనలు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో గృహ నిర్మాణ అక్రమాల వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో జరిగిన కోట్లాది రూపాయల ఇళ్ల స్థలాల కుంభకోణంపై ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగింది. సుంకొల్లు గ్రామంలో సుమారు 2 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గృహాలు నిర్మించకుండానే బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారని, తీరా అక్రమాలు బయటపడగానే కేవలం వర్క్ ఇన్స్పెక్టర్లను బలిపశువులను చేసి వారిని విధుల నుంచి తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై వర్క్ ఇన్స్పెక్టర్లు ఎస్సీ కమిషన్ను ఆశ్రయించగా శుక్రవారం మేకల భిక్షం సారథ్యంలో డాక్టర్ గౌతమ్ రాజ్, సీతారాంలతో కూడిన త్రిసభ్య కమిటీ సుంకొల్లులో క్షేత్రస్థాయి విచారణ చేపట్టింది. ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగుచూశాయి. అక్రమాలకు పాల్పడిన పెద్దలను వదిలేసి కింది స్థాయి సిబ్బందిపై, ముఖ్యంగా ఎస్సీలపై చర్యలు తీసుకోవడం దారుణమని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వంలో నూజివీడు ఎంపీపీ భర్త ఈ అవినీతికి పాల్పడినట్లు అప్పట్లో టీడీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి సదరు ఎంపీపీ మరియు ఆమె భర్త ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఇచ్చే నివేదికలో ఎవరి పేర్లు ఉండబోతున్నాయి? తప్పు చేసిన ఆ పెద్దలపై చర్యలు ఉంటాయా, లేక రాజకీయ అండదండలతో ఈ కేసు కూడా నీరుగారిపోతుందా? విచారణలో తేలిన నిజాల ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అసలు నేను ఎంత తెచ్చినట్టు నా సొంతంగా ఉన్నాను. అసలు ఇందులో కూడా ఇల్లు పెట్టిన పెయింటింగ్కి మొత్తం సెక్షన్ అవుతుంది. మెటీరియల్ వచ్చేసి సార్ 161 కదా సార్, లేఅవుట్ బోత్ సైడ్ 2 కలిపి సార్. బండి కమలమ్మ 3353 ఫోటో చూపిస్తావు సార్. ఇల్లు ఫోటో చూపించండి. ఎవడు ఇల్లు ఫోటో లేఅవుట్ లో పెడతారు ఫోటో. ఏమే ఈ ఇల్లు ఇక్కడ ఇల్లు కావచ్చా? ఇది చూపి లొకేషన్ చూపించు సార్. చూడు ఎందుకు తీసి రెడీగా ఇది అప్లోడ్ చేసిన వాళ్ళు ఎవరయ్యా? అప్రూవ్ ఇచ్చిన వాళ్ళు ఎవరయ్యా? డేట్ చెప్తాను. అప్రూవ్ ఇచ్చిన అమౌంట్ ఎంత అప్లోడ్ చేసింది ఎవరు? అమౌంట్ ఎంత చేసింది ఎవరు? ఇలాంటి 24 ఏళ్ళకి కొట్టేస్తారు. ఒకసారి నీకు ఆ ఇంటి దగ్గర ఫోటో తీస్తున్నప్పుడు ఫోటో తీస్తానని చెప్పారా? మరి మీకు చెప్పకుండా ఈ గారు కొంచెం పక్క తక్కువరా నీకు అమౌంట్ అప్పట్లో ప్రతి నెల వాలంటీర్లు వచ్చాడు, ప్రతి నెల జిరాక్స్లు తీసుకున్నాడు, ప్రతి నెల ఫోటో తీసుకున్నాడు. అదేంటమ్మా మీకు అవసరం లేదు కానీ మాట్లాడుకోవడం. ఇది వచ్చేసరికి మీ దానిలో ఇంత జరిగింది, మేము ఇంత లెటర్ ఉన్నాం సార్. లెటర్ మేము ఇంటికి సార్, ఇందులో మా దగ్గర ఉంది, ఇందులో మీకు ఆకలి ఏమన్నా మీకు సంబంధం ఉందా? ఇమిగ్రేషన్ పోకుండా ఏమన్నా మనం చెప్తాను కదా, మీరే ఇచ్చేది. ఇందులో ఏమన్నా మీకు చెప్తాను కదా అని చెప్పారు సార్. ఎవరంటే 45 రోజులు ఇవ్వలేదు సార్. తర్వాత ఎవరికి ఏం కాదు మేము చెప్తాను, మేము తెచ్చుకుంటాం అన్నప్పుడు సంతకం పెట్టాలి. అంటే అక్కడ ఏమని చేయలేదని చెప్పేసి మా నాన్న చేశారు జీవితాన్ని.
సార్ 2 మంది చెప్పుకొని ఇల్లు కట్టాలి రీకన్ చేసుకుంటారు ఇల్లు కట్టుకోలేక మీరు ఇస్తావు కదా, మంచి వాళ్ళు ఇవ్వాల్సింది కదా. మా తల్లిలో ప్రాణం నేపలేదు సార్ నా కుటుంబం ఆగిపోయి చేస్తాను సార్ 4 లక్షలు. ఏ టైంలో? నేను 2022 మీరు ఎవరు పెట్టుకుంటారు? సార్ మీరు జాయినింగ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఉండండి. ఇప్పుడు ఏఈకి డిఈకి ఈఈకి లాగిన్ ఉంటుంది సార్ చెప్పేది, ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా మేజర్ ప్రాజెక్టులు మేజర్కి చూస్తారు. మరి వాళ్ళ లాగిన్ నుంచే మెటీరియల్ వెళ్తుంది. మెటీరియల్ ఆన్ లాగిన్ నుంచి ఎప్పుడు బాధ్యతలు ఆల్ అవుతారు, కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు ఎలాగ అవుతారు? మెటీరియల్ లాగిన్ చేయదు, రిలీజ్ చేయడం వరకు మెటీరియల్ రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తారు? ఏఈ డిఈ ఎప్పుడు అయితే కదా మెటీరియల్ రిలీజ్ అవుతుంది. బాధ్యులు ఎవరు అవుతారు కదా? అవునండి, లేదండి మీరు డైవర్ట్ చేస్తున్నారు. మీరు మీడి గారు మీరు టాపిక్ చాలా డైవర్ట్ చేస్తున్నారు. ఏం చేస్తారు? లాగిన్ ఉన్న వాళ్ళకి బాధ్యత లేదా? మీ డిపార్ట్మెంట్ లో వాళ్ళ ఎంప్లాయీస్ మీరు కాపాడాలని చూస్తున్నారు. మీరు సైట్ రాబట్టున్నారు. లేదండి ఒకటి సాగండి. లాగిన్ ఉన్న వాళ్ళకి బాధ్యత లేదా? లాగిన్ ఉన్న వాళ్ళు మిస్అప్రాపరేషన్ చేయలేదా? లాగిన్ లేదు వాళ్ళకి ఏం బాధ్యత లేదు? జనరేట్ చేస్తారండి. ఈవిడికి ఇమ్మని ఏఈ గారు డిఈ గారు సబ్ ఎక్సెప్ట్ పేరు మీద నేను ఇచ్చారులే, చూసుకోవాల్సిన పని లేదా? చూసుకోవాలి. మరి చూసుకోవాల్సిన పని లేదా? బాధ్యత ఎవరు? ఏఈ అవడా? బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవడా? ఈఏ అవడా? డిఏ అవడా? చూసుకోవాలి. సార్ ఇప్పుడు బెనిఫిషియరీ కూడా ఓటీపీ వస్తుందా? బెనిఫిషియరీ కూడా ఓటీపీ వస్తుంది. బెనిఫిషియరీ ఓటీపీ సైట్ ట్రాక్ ఎట్లా అయిపోయింది? ఎవరు చెప్తారు? ఇంజనీరింగ్ అసిస్టెంట్ తీసుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ ఏఈ గారికి తెలిసి డిపార్ట్మెంట్ తెలిసి జరుగుతాయి. లేదని మానిటర్ చేయాల్సింది ఎవరు? కాదు సార్, నా క్వశ్చన్ అదే చెప్తా సార్. అయిన దానికి మానిటర్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చూసుకోవాలి. తర్వాత ఇంజనీరింగ్ ఉన్నారు. ఇప్పుడు హైరార్కీలో ఇంతమంది ఇంతమంది హైరార్కీ ఉన్నప్పుడు పీడీగా మీరు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీరు పై ఎత్తున జరిగిందో లేదో చెక్ చేసుకోవాలి లేదా? నా ఒక్క పాయింట్కి మీరు ఆన్సర్ చేయండి. మెటీరియల్ బెస్ట్ మెటీరియల్ మిస్ సార్, మెటీరియల్ మిస్ టాపిక్ ని డైవర్ట్ చేస్తారు. మీరు యాజ్ ఏ పీడీగా మీరు రాండమ్ గా చెక్ చేసుకోవాలి. కమలమ్మ గారు ఈజ్ అ బెనిఫిషియరీ. మెటీరియల్ చెక్ పీడీలు మీరు ఏం చేస్తారు? మీరు రూల్ ఏంటి అసలు? మీరు మీ జాబ్ మీరు యాజ్ ఏ పీడీగా మీ జాబ్ చెప్పండి. నాదొక క్వశ్చన్. ప్రతి ఇల్లు పీడీ చెప్పండి. ప్రతి ఇల్లు చూసుకోవాలి. నేను మాట్లాడుతున్నాను. కమలమ్మ ఇస్ ద బెనిఫిషియరీ. ఈవిడికి మెటీరియల్ అందలేదు. ఈవిడ ఎస్సీ. ఈవిడ వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. అసలు ఈవిడికి ఇల్లు శాంక్షన్ అయిన విషయం కూడా తెలియదు. సో పై ఎత్తున ఇప్పుడు వర్క్ ఇన్స్పెక్టర్ తప్పు చేశాడా అనుకున్నాను. అసలు మీరు చెక్ చేసుకోరా? జిల్లా అన్నప్పుడు మరి బెనిఫిషియరీ కాకపోతే ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మీ రోల్ ఏంటి? ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మీ రోల్ ఏంటి? ఓవరాల్ ర్యాండమ్ చెక్ చేసి వెళ్ళిపోతాం. ప్రతి ఇప్పుడు ర్యాండమ్ ఇప్పుడు చెక్ చేశారు కదా? ఇప్పుడు చేసాం కదా. ఇప్పుడు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు? అదే చెప్తాను. బాధ్యతల ఇంజనీరింగ్ అదే చూద్దాం. ఎవరు ఇచ్చారు చూస్తారు కదా. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవిడికి 2 సంవత్సరాల క్రితమే మెటీరియల్ అందింది. తీసుకున్నట్టు ఎవరు మానిటర్ చేయలేదు. మీరు కూడా మానిటర్ చేయలేదు. ర్యాండమ్ గా మీరు కూడా మానిటర్ చేయలేదు. ఇదిగోండి, ఇంత పెద్ద బ్రేకింగ్ అయినప్పుడు మీరు ఎట్లాంటివి కూడా చెక్ చేయాలన్నమాట. అయితే